ఓం మనము నిమిత్త కారణం చూడాలి. నిమిత్తం నిమిత్త కారణం తదుచ్యతే. నిమిత్త కారణాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. అది ఏడో చెబుతున్నాడు. ఎన్న సమవాయి కారణం. ఎన్న అంటే యత్ న, ఏదైతే సమవాయి కారణము, నాప్య సమవాయి కారణం, అసమవాయి కారణం కూడా కాదు. అథచ కారణం, కానీ కారణమేది ఒక కారణము సమవాయి కాక అసమవాయి కాకపోతే తత్ నిమిత్త కారణం. ఇదండి దాని డెఫినేషన్. ఏది మాగాయి కాదో, ఏది ముక్కల పచ్చడి కూడా కాదో అది ఆవకాయ అన్నట్టు ఉంది. కానీ అది పచ్చడి అవ్వాలి అంతే. సరే. యథా వేమాదికం పటస్య నిమిత్త కారణం. వేమ తురి ఇవన్నీ కూడాను బట్టకి నిమిత్త కారణము. తది ఏతత్ భావానామేవ త్రివిధం కారణం. ఏమండి, భావములో అంటే ఉండుట, అస్తిత్వములోనే మూడు కారణాలు. భావము అంటే ఉన్నది. అభావస్యతు నిమిత్త మాత్రం తస్య క్వచిదపి అసమవాయాత్. సమవాయస్య భావ, సమవాయస్య భావ ద్వయధర్మత్వాత్ తదేతస్య త్రివిధస్య కారణస్య మధ్యే. అబ్బా ఎన్ని అస్యలండి అంటే కనుక విశేషణ విశేష్యాలకి ఒకటే విభక్తిలో ఉండాలి, ఒకటే సంఖ్యలో ఉండాలని నియమం ఉంది కాబట్టి తదేతస్య త్రివిధస్య కారణస్య మధ్యే. ఎవరు మాట్లాడుతున్నారు? యదేవ కథమపి సాతిశయం తదేవ కరణం. ఇక్కడ మూడో చెప్తున్నాడు. ఇప్పటిదాకా కారణాలు అన్నాడు, ఇప్పుడు కొత్త పదాన్ని ప్రవేశించాడు. ఏమిటది? త్రివిధస్య కారణస్య మధ్యే యద్ ఏవ కథమపి సాతిశయం తదేవ కరణం తేన వ్యవస్థితం ఏతల్లక్షణం ప్రమాకరణం ప్రమాణం ఇది. ప్రమా అంటే ఏమిటో చెప్పాడు. ప్రమాకరణం అన్నాడు డెఫినేషన్ ప్రమాణానికి. ప్రమాకరణం అన్నాడు, కానీ చెప్పుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా ఏం చెప్పావయ్యా అంటే కారణం 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 అన్నాడు. సూత్రంలో ఏమన్నా కరణం అన్నావు, ఇక్కడేమో కారణం కారణం అన్నావు. ఏందన్నా ఇది అంటే ఏం లేదు నాయన, ఈ కారణాలన్నిట్లో కూడా కథమపి సాతిశయం, అన్నిటికన్నా అతిశయించి ఏదైతే ఉంటుందో కారణము అది కారణము అన్నాడు. అయిపోయింది ఇక్కడికి. అంటే నిమిత్త కారణ లక్షణాన్ని ఏమని చెప్పాడు? కార్యము గురించి, ఒక కార్యాన్ని గురించి సమవాయి కారణం గాని అసమవాయి కారణం గాని కాక ఆ రెండు కారణాల కంటే వేరేగా ఏదైతే కారణం ఉందో దాన్ని నిమిత్త కారణం అంటాము. వస్త్రానికి మగ్గము, కుండకి కర్ర చక్రము ఇత్యాది. ఒక సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే అమ్మా, నిమిత్త కారణం ఆ కార్యము పుట్టే వరకు ఉపయోగపడుతుంది, తర్వాత ఉపయోగపడదు. సింపుల్ గా చెప్పుకోవాలంటే. ఓకే. బట్ట తయారైపోయిన తర్వాత మగ్గం ఎందుకు? కుండ తయారైపోయిన తర్వాత చక్రం ఎందుకు? కదా. సో కుండతో పాటే ఉండేది ఏమిటి అంటే మట్టి. కనుక అది సమవాయ కారణం. మట్టితో పాటు కుండకేమొచ్చింది? రంగు వచ్చింది. కనుక మట్టికి మట్టి కారణము కుండకి, కుండ కారణము, కుండ కారణము కుండ యొక్క రంగుకి కదా. కనుక ఈ కుండకి రంగుకి సమవాయి కారణము. ఎందువల్ల? కుండతో పాటు నిన్న చెప్పుకున్న పాఠం కుండతో పాటు గుర్తుంటే రంగు ఉందని. ఏంటది ఏంటది ఏంటది? కుండ గుణి రూపం గుణి గుణ తయారై సంబంధం, అమ్మా తర్వాత గుణ గుణి సంబంధం అండి. తర్వాత వండర్ఫుల్. ఎవరు చెప్పారమ్మా? రమా భవాని. రమాభవాని గారు బాగా చెప్పారు.
అయుత థ్యాంక్ యూ అండి. సిద్ధములైన గుణ గుణి యొక్క సంబంధము చేత అది సమవాయ సంబంధము. సరే, కుండ మట్టి ఏ సంబంధము? కుండ మట్టి సమవాయ సంబంధం. అంటే ఏ కారణం వల్ల? అవయవీ సంబంధం. అవయవ అవయవి భావం వల్ల. ఆవుల గుంపు ఆవు, మా ఇంట్లో ఆవు ఏ సంబంధం వల్ల? జాతీయ జాతీయ వ్యక్తి. మీకు ఆల్రెడీ వచ్చేసింది ఐదు సిద్ధాలంటే ఏమిటో. ఎందుకంటే రానట్టు అట్లా చెబుతారు, కనపడతారు అందరూ అమాయకంగా, ఏమీ తెలియనట్టు చెప్తారే. అన్ని మీకు వచ్చినవే ఐదు సిద్ధాలు. అయిపోయింది. సో ఇవేవి కానటువంటి దానిని నిమిత్త కారణం అంటామయ్యా. ఇప్పుడు ఏమైంది? కుండ, మట్టి, కుండ యొక్క రంగు. సో కుండకి కుండ రంగుకి సంబంధం ఏమిటి? గుణాగుణి. గుణాగుణి సంబంధం. ఆహా, అది అది అయుత సిద్ధం అని చెప్పారు. ఏ ఏ సంబంధం? ఏ కారణం? సమవాయ కారణం. కారణం. మట్టికి కుండకి అది సమవాయ కారణమే. మట్టికి తర్వాత బట్ట ఉంది. ఇప్పుడు అయిపోయింది అక్కడ. బట్టకి దారానికి ఏం సంబంధం? సమవాయ సంబంధం. దారపోగుకి ఏం సంబంధం? గుణాగుణి సంబంధం. సంయోగ సంబంధం. సంయోగ సంబంధం. ఇది లేకపోతే బట్ట తయారవుతుందా? కాదు. కాదు. కనుక ఈ సంయోగ సంబంధము మూల కారణాన్ని, అంటే కార్యానికి కారణమైనటువంటి తంతువుతో సంబంధం ఉన్నది. అవునా? కనుక దీన్ని అసమవాయి కారణం అన్నాం. అది సమవాయి కాదు, కానీ సమవాయితో కలిసి ఉంటుంది. అది అసమవాయి కారణం. సరే, ఈ మూడు విధాలైన కారణాలు కూడా భావ పదార్థాలకే కారణం అంటారు. అభావ పదార్థానికి నిమిత్త కారణం ఒకటే ఉంటుంది, కానీ సమవాయి అసమవాయి కారణాలు ఉండవు. ఎందుకు? సమవాయము అసమవాయము అనేటటువంటి రెండు భావ పదార్థాలు పదార్థాల ధర్మం. అది పదార్థము యొక్క ధర్మము. పదార్థము అంటే భావము అన్నమాట. ఎప్పుడైతే భావ పదార్థం కాదో దానికి సంబంధాలు ఉండే అవకాశం లేదు. సమవాయ కారణం ఎప్పుడు ఉండదు, అసమవాయ కారణం అసలే ఉండదు. ఎందుకు? సమవాయ కారణముతో అయినటువంటి కారణముతో పాటు ఉండే ఇంకో కారణం కాబట్టి దానికి అసమవాయ కారణం అని పేరు పెట్టాం. కనుక సమవాయకే దిక్కు లేదు, ఇక మళ్ళీ అసమవాయం ఎందుకు ఉంటుంది అభావ పదార్థాల్లో? కనుక ఈ మూడు విధాలైన కారణాలలో, దీర్ఘం ఉంది ఇక్కడ, కాకి దీర్ఘం ఉంది, కారణాలలో అన్నిటికంట అధికమైనది, ఉత్కృష్టమైనది, ఇది లేకపోతే కార్యము ఉండదు, దానిని కరణము అన్నారు. ఓకే. కనుక కుండకి మట్టి కారణము, బట్టకి తంతువులు కారణము. ఇది క్లియరే కదా ఇక్కడ దాకా? కనుక ప్రమాకరణం ప్రమాణం అని లక్షణం సెటిల్ అయిపోయామండి మనం. ఇప్పుడు దాకా ఏం చేసాం? ప్రమాణము యొక్క లక్షణాన్ని చెప్పుకున్నాము. ఇక్కడికి ఒక పార్ట్ అయింది. ఇది అయిన తర్వాత ఏమంటున్నాడు? ఈ మీమాంసకులు ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రమాణ లక్షణాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు, పెడితే దాన్ని ఖండిస్తాడు నైయాయికుడు. ఆయన అడుగుతున్నాడు, నను అంటే ఒక క్వశ్చన్ వేసాడు అనమాట. మొదలెట్టాడు క్వశ్చన్, నను అనధిగతార్థగంతృ ప్రమాణం ఇది లక్షణం. ప్రమాణం యొక్క లక్షణం ఏమిటి? అనధిగత అర్థ అనధిగతార్థ గంతృ ప్రమాణం ఇది లక్షణం. తత్ ఏకస్మిన్నేవ ఘటే ఘటోయం ఘటాయం
ఇది ధారావాహిక జ్ఞానానాం గృహీత గ్రాహిణాం అప్రామాణ్య ప్రసంగాత్ నచ అన్యాన్యక్షణ విశిష్ట విషయీకరణతో అనధిగతార్థగంతృత ప్రత్యక్షేణ సూక్ష్మకాల భేదనాకలనాత్ కాలభేద గ్రహే హి క్రియాది సంయోగాంతానాం చతుర్ణాం యౌగపత్యాభిభానో న స్యాత్ క్రియా క్రియాతో విభాగః విభాగాత్ పూర్వ సంయోగనాశః తతశ్చ ఉత్తర దేశ సంయోగోత్పత్తి ఇది అని చెప్పాడు. ఈ పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు, మా చదవటానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ అర్థం చాలా సింపుల్. ఇక్కడ మీమాంసకుల గురించి మాట్లాడుతున్నాం. మీమాంస అన్నది ఒక దర్శనం. ఇది ఒక చిన్న విషయం చెప్పాలి, అంటే పరీక్షలో మీరు రాయక్కర్లేదు, తెలుసుకుని ఉండాలి కాబట్టి. మీమాంసా దర్శనాన్ని జైమిని మహర్షి రాశారు. ఆ రాసిన దర్శనానికి మరి భాష్యమో వృత్తో ఏదో ఉండాలిగా మనకు అర్థం కావడానికి. దానికి శాబర ముని అనే ఆయన భాష్యం రాశారు. శాబర భాష్యం అంటారు దాన్ని. ఆ శాబర భాష్యాన్ని ఆధారంగా చేసుకుని కుమారిల భట్టు అని ఒక ఆయన, ప్రాభాకరుడు అనే ఒక ఆయన, ఇద్దరు మళ్ళీ వార్తికాలు రాశారు. అంటే ఈ శాబరం భాష్యానికి మళ్ళీ వ్యాఖ్యాన గ్రంథాలు అనమాట. వీళ్ళిద్దరికీ మూలం ఏమిటి? శాబర భాష్యమే. కానీ ప్రభాకరుడు కొన్ని సిద్ధాంతాలు, భట్టుడు కొన్ని సిద్ధాంతాల్ని, కుమారుల భట్టు వేరు వేరుగా ప్రపోజ్ చేయడం ద్వారా వీళ్ళని రెండు మతాలుగా చెప్పారు. కుమారుల భాట్ట మతము, ప్రభాకర మతము అని. ఇక్కడ వరకు అర్థం చేసుకుని మర్చిపోండి, ఇక ఊరికే వినొదిలేయడానికే ఇది. ఇప్పుడు చెబుతాను. ఈ భాట్ట మతాయలు ఆయన మీమాంసకు ఈ సందేహం లేవనెత్తిన వాళ్ళు. అది చెప్పడం కోసమని ఈ స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఈ భాట్ట మతానుయాయులు ఏం చేశారనే మీమాంసకులు, వీళ్ళల్లో మళ్ళీ రకరకాల పేర్లు చెప్తారు. దిగ్నాథుడు, బౌద్ధులు అనేవి చెప్పుకొచ్చి అనధిగతార్థగంతృ ప్రమాణం అన్నారు. అంటే అనధిగత అంటే మనకి తెలియబడని, అర్థ మనకి తెలియబడని విషయము యొక్క ప్రమాణం. అది తెలియబడే విషయము యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దానిని ప్రమా అంటాము. మనకి ఇంతకు ముందు తెలియనటువంటి విషయాన్ని, దాని తాలూకు జ్ఞానాన్ని ప్రమా అని, దానికి కారణం ఏదైతే అయ్యిందో అది ప్రమాణమని చెబుతున్నారు. కానీ అని మనం చెప్తున్నాడు, కానీ అది సరి అయినది కాదు. ఎందుకు కాదు అంటే, ఈ పై లక్షణాలన్నీ అంగీకరించినట్లయితే ఒకే ఘటము నిరంతరముగా కొన్ని క్షణముల వరకు ఇది ఘటము, ఇది ఘటము అని చెప్పబడే ధారావాహిక జ్ఞానము జ్ఞాత విషయకము. జ్ఞాత విషయం అంటే తెలుసుకోదగ్గ విషయము, తెలియబడిన విషయం అవుతుంది. ఎప్పుడైతే తెలియబడిన విషయం దానికి ప్రామాణ్యం ఏం లేదు. ఎందుకు అనుభవము అన్నాం, అంతేగాని స్మృతిని చెప్పలే. కనుక అంటే ఏమైంది? తెలియదగ్గ విషయము అంటే జ్ఞాత విషయక జ్ఞానము వలన దాని యందు ప్రమాత్వ బుద్ధి, దాని కారణనందు ప్రామాణ్య బుద్ధి కలగదు. ఒకవేళ మీమాంసకులు భిన్న భిన్న క్షణాల్లో విశిష్ట ఘటముగా గ్రహించిన రెండవ జ్ఞానం అని ఏమైంది అంటే అనధిగత గంతృత్వము ఉండనే. అంటే ఇది ఘటము, ఇది ఘటము అనేటటువంటి కంటిన్యూస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఫస్ట్ నాలెడ్జ్ ప్రథమ జ్ఞానానికి
ప్రథమ క్షణంలో నువ్వు చూసిన ఘటానికి, ద్వితీయ జ్ఞానానికి, ద్వితీయ విశిష్ట ఘటానికి అలాంటి యథార్థ జ్ఞానమే ప్రమా అని, దాని కారణం ప్రమాణమని అంగీకరించటంలో ఏ బాధ లేదుట. కానీ అయినా అది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకుట? ప్రత్యక్షము ద్వారా, ప్రత్యక్షం అంటే కంటితో చూచుట, చెవుతో వినుట, ముక్కుతో వాసన పీల్చుట, నాలుకతో రుచి చూచుట, చర్మముతో స్పర్శ కలుగుట. ప్రత్యక్షం అంటే కన్ను ఒకటే కాదండి, జ్ఞానేంద్రియాలు అన్నీ వస్తాయి. వీటి ద్వారా కాలభేదాన్ని గనక మనం గ్రహించినట్లయితే గ్రహించటానికి వీలు లేదు. ఎందుకు? జ్ఞానేంద్రియ సహాయముతో సూక్ష్మ సమయ విషయము కాలేదు. జ్ఞానేంద్రియాలతో చూసావు అంతే. ఈ క్షణంలో చూసావా, తర్వాత క్షణం చూసావా, ఆ తర్వాత క్షణం చూసావా, ఆ తర్వాత క్షణం చూసావు అనే డిఫరెన్సియేషన్ కుదరని విషయం. కనుక ఈ విధంగా మార్పు చెందేటువంటి క్రియ నుండి 4 రకాలైన కాలముతో సంబంధమైన భావాలు కలగలే. ఏమిటవి? 1 క్రియ, 2 క్రియ వలన విభాగం, ఏంటి మార్పు చెందిందో అది. ఆ విభాగం వలన ఏమిటవుతుంది? పూర్వదేశ సంయోగ నాశము. ఏం లేదండి, ఇది చాలా కంగారు పెట్టేలా ఉంటుందని చెప్తా వినండి. కాసేపు మీరు ఇంట్లో బయలుదేరి హాల్లో నుంచి కిచెన్ లోకి వెళ్తున్నారు అనుకుందామా కాసేపు. హాల్లో నుంచి కట్ కిచెన్ లోకి అవుతుంది వెళ్దాం. గురుగారు. అమ్మా అరుణ గారు ఏదో అన్నారు. కట్ అవుతుంది గురుగారు. ఇప్పుడు నాకు ఒక్కదానికేనా? ఇప్పుడు ఇప్పుడు లేదండి. ఇప్పుడు మీకు లేదా? అదే నా దగ్గర fault. పర్లేదులే అమ్మా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వంటింట్లో హాల్ నుంచి కిచెన్ లోకి వెళ్దాం అమ్మా. ఏం చేస్తున్నారు మీరు? నేను రూమ్ లో ఉన్నాను గురుగారు. అవునమ్మా, అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తున్నారు అంటే ఏమిటవుతుంది? నడుస్తున్నారనండి. నడుస్తున్నారు. నడుస్తున్నా అదో క్రియగా, నడుస్తున్నా. అదో క్రియగా. అవును గురు. అది క్రియ. హాయ్ బాస్, హౌ ఆర్ యూ? చెప్పు నీ పేరేంట్రా? గురుగారు. నమస్తే చెప్పు. నమస్తే గురుగారు. అబ్బా నమస్తే శిష్యుడు గారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నడుస్తున్నాము. ఓకే, నడవటాన్ని నడుచుట అన్నదాన్ని ఏమంటారండి? క్రియ అని అంటారా? క్రియ. ఈ దీనివల్ల ఏమవుతోంది? ఇక్కడ ఉన్న నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఉన్న నేను ఇంకొకడికి వేసాను, అక్కడి నుంచి ఇంకొకడికి వేసాను. అంటే ఈ క్రియ వల్ల విభాగాలు ఏర్పడ్డాయా? ఏర్పడ్డాయి. ఈ విభాగాలు ఏర్పడిన తర్వాత ఏమైంది? ఇంతకు ముందు కుర్చీలో ఉన్న నేను ఇప్పుడు కుర్చీలో లేను. ఇంతకు ముందు ఇక్కడ ఈ ఈ రాయి మీద ఉన్న నా కాలు వేరే రాయి మీదకి వెళ్ళింది. అంటం కన్నా పాత రాయి మీద నా కాలు లేదు. ఇంతేనా? స్టెప్ బై స్టెప్. మరి కాలు ఏమైపోయింది? రాయి మీద లేకపోతే తర్వాత రాయి మీద పడింది, తర్వాత రాయి మీద పడింది. ఇంతే కదమ్మా. దీన్ని టెక్నికల్ గా చెబుతున్నాడు, అంతకుమించి ఏమీ కంగారు. ఉన్నాయ్యా 4 భాగాలు. క్రియ, నడుచుట, క్రియ వలన విభాగము. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాను, కాసేపటి తర్వాత అక్కడ ఉన్నాను, తర్వాత అక్కడ ఉన్నాను, తర్వాత అక్కడ ఉన్నాను. దీనివల్ల ఏమైందిట? ఈ విభాగం వలన పూర్వదేశ సంయోగ నాశము. నా కాలు రాయి మీద ఉన్నప్పుడు ఏ సంబంధంతో ఉంది తల్లి? రాయి వేరు, ఇది వేరు, రెండే సంబంధాలు. సంయోగం. సో అదే చెబుతున్నాడు అక్కడ. దీనివల్ల ఉంది పూర్వదేశ సంయోగ నాశము. రాయి మీద నుంచి నా కాలు తీశాను. ఇంకేం జరిగిందండి? ఉత్తర దేశ సంయోగ ఉత్పత్తి. రెండో రాయి మీద కాలు పెట్టాను. ఈ 4 ముక్కలు చెప్పాడు అక్కడ. టెక్నికల్ గా ఎంత కష్టమో చూసారా? కానీ మన నిత్య జీవితంలో అనుభవం ఉండేవి కదా ఇవి ఎట్లా జరుగుతాయి? ఈ 4 ఒకదాని వెనక ఒకటి జరుగుతాయి. కానీ అన్ని ఏకకాలంలో జరగవు. ఒకదాని తర్వాత కదా? చెప్పండి అమ్మా, మీరేదో అన్నారు పద్మ గారు.
ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఒకదాని ఎట్ ఎ తర్వాత టైం ఒకటి జరగదు. జరుగుతుంది, ఎట్ ఏ టైం జరగవు. జరగదు. కనుక ఈ సూక్ష్మ కాల భేదాలు మనం నడుస్తున్నప్పుడు ఎంతసేపు వెళ్తాం, పాలు పొంగే అనగానే ఒక్క ఒక్క ఉదుట హాల్లోంచి వంటింట్లో పరిగెడతారు ఎన్ని. కానీ ఇక్కడ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. కనుక ఈ సూక్ష్మకాల భేదాన్ని ప్రత్యక్ష ప్రమాణము చేత గ్రహించబడదు. ఆ కాలం ఎప్పుడు తీసింది, ఈ కాలం ఎప్పుడు పెట్టింది, ఇవేం జరగవుగా. అందుకని ఈ ధారావాహిక జ్ఞాన స్థలంలో క్షణ విశిష్ట ఘటమును గ్రహించుట అంగీకరించబడదు. అంటే ఈ చూశాను తర్వాత అన్ని ఈ కాలు తీసి ఆ కాలు పెట్టి ఈ కాలు ఆవిడ వంటిట్లోకి వెళ్ళింది వరకు చెప్పుకుందాం. కనుక అనధిగతార్థగంతృ ప్రమాణం అనే ప్రమాణ లక్షణమునకు ఏమిటవుతుంది, అవ్యాప్తి దోషము కలిగినది. దోషాలు ఎన్ని రకాలండి? 3 రకాలు. మూడు ఏమిటవి? అతివ్యాప్తి, అతివ్యాప్తి, అవ్యాప్తి, అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం. అసంభవం. అసంభవ దోషం అయిపోయా అని అక్కడ చెప్పేశారండి. అని చెప్పిన తర్వాత అయితే వెంటనే ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. నను ప్రమాయాహ కారణాన్ని బహూని సంతి ప్రమాతృ ప్రమేయాదీని. ఈ ప్రమాతృ ప్రమేయ ఏమిటో చెప్తా వినండి ఒకసారి. ముందు మీరున్నారా? ఎవరు మీరు? తెలుసుకునేవారు. ఎన్నడా ఏంట్రా ఎంత అక్కడ లేదనుకుంటా, ఆ చొక్కాలో ఉందనుకో చూడు, ఉందా తీసుకో. అరే ప్లీజ్ రా, నా పుస్తకాలు తీసి పెట్టరా, అక్కడ పైన దాచి పెట్టేసావు, కింద పెట్టు. సరే, తెలుసుకునేవాడు వీడిని ఏమంటారండి? ప్రమాత. ఏమండి? ప్రమాత ఏం తెలుసుకుంటున్నాడు? ప్రమాజ్ఞానము తెలుసుకుంటున్నాడు కాబట్టి ప్రమాత. ఏం తెలుసుకుంటున్నాడు? అది ప్రమేయం. ఎలా తెలుసుకుంటున్నాడో ప్రమాణం. ఏమండి? క్లియరా? ప్రమాత, ప్రమేయం, ప్రమాణం. అంటే ఏం చేస్తున్నాడు? ఒక వస్తువు యొక్క లక్షణాన్ని అప్లై చేసి ఈ ప్రమాత ఒక ప్రమాణము ద్వారా ఒక ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాడు. వీటిని సింపుల్ గా ఏం చెప్తారు? తా ఏయం నం. ప్రమాత, ప్రమాణం, ప్రమాణం, ప్రమేయం. ప్రమాణం, ప్రమేయం. ఇప్పుడు చెప్తా. తెలుసుకోవడం ఇది 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 ప్రత్యక్ష ప్రమాణం గురించి. అదే జ్ఞాతలు. చెప్పండి. తా జ్ఞాత. చెప్పే కదా. తా జ్ఞానం, జ్ఞేయం. మనకు అమ్మవారి శాస్త్రాలు చెప్తాడు. జ్ఞాన జ్ఞాతృజ్ఞేయ రూపా. ఇదేగా జ్ఞాన, తెలుసుకోవలసినటువంటి పద్ధతి. జ్ఞేయ, తెలుసుకోదగ్గ వస్తువు. జ్ఞాతృ అంటే జ్ఞాత. ఆ మూడిటి రూపము నీవేవే తల్లి అని చెబుతున్నాడు. ఏమండి? అర్థమైందా? జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం.
సరే, ఇవెందుకు చెప్పుకున్నాం ఇప్పుడు? నన్ను ప్రమాయా కారణాన్ని బహూని సంతి ప్రమాతృ ప్రమేయాదీని నాణ్యపి కిం కారణాన్ని ఉతనేతి ఉచ్యతే. సత్యపి ప్రమాత యందు ప్రమాతృ శబ్దము, ధాత ధాతృ శబ్దము, దాత యందు ధాతరి, పితరి, మాతరి, అట్లాగే ప్రమాతరి. ప్రమేయే చ ప్రమా అనుత్పత్తేః ఇంద్రియ సంయోగాదౌ సతి అవిలంబేన ప్రమోత్పత్తేః అత ఇంద్రియ సంయోగాదిరేవ కారణం. ప్రమాయాః సాధకత్వావిశేషే అపి అనేనైవ ఉత్కర్షేణ అన్యప్రమాత్రాదిభ్యో అతిశయత్వాత్ అతిశయితుం సాధకం సాధకతమం తదేవ కరణం ఇత్యుక్తం. అత ఇంద్రియ సంయోగాదేరేవ ప్రమాకరణత్వాత్ ప్రమాణం న ప్రమాత్రాది అన్నాడండి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ప్రమా అంటే యథార్థానుభవం చెప్పుకున్నాగా. ఈ ప్రమా అనే యథార్థానుభవాన్ని గురించి ప్రమాత, ప్రమేయము అనేటువంటి అనేక కారణాలు ఉన్నాయి కదయ్యా. ఇప్పుడు ప్రమేయం లేకపోతే ప్రమాతకి ప్రమాజ్ఞానం కలుగుతుందా? ఏది తెలుసుకోవాలో తెలియకపోతే ఏం తెలుస్తుంది? తెలియదుగా. తెలియదు. అందుకని ప్రమా అంటే యథార్థానుభవాన్ని గురించి ప్రమాత ప్రమేయము మున్నగు అనేక కారణాలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా ప్రమని గురించి కారణాలు అవుతాయిగా. ఇప్పుడు మట్టి కొండకి కారణమైంది అన్నావు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రమ అనే దాని గురించి చెబుతున్నావు. ప్రమ కావాలంటే ఏం కావాలండి? ప్రమాత కావాలి, ప్రమేయం కూడా ఉండాలిగా. కనుక ప్రమ కావాలంటే ప్రమాణము, ప్రమేయము ప్రమాత ఉండాలి. కాబట్టి వాటిని ప్రమకి కారణము అనొచ్చు కదా అంటున్నాడు. అంతే, సింపుల్ గా. అర్థమైందమ్మా పద్మ? అర్థమైంది సార్. రైట్. ఎందుకంటే మీ ఫేస్ లో చిన్న కన్ఫ్యూజన్ కనపడింది నాకు, అందుకని అడిగా. అవునండి, అవును. కొంచెం నెమ్మదిగా అర్థమవుతోంది. ఏం పర్వాలే. అంటే Grasp నేను స్పీడ్ గా అవుతుంది. ఉన్నానా? నేను లేదు, స్పీడ్ గా లేదు, లేదు. చెప్తున్నానా? లేదండి. లేదండి, కొంచెం కొత్త ఇప్పుడు కొత్త ఉంటుంది కదా, నెమ్మదిగా ఆ తెలుసుకుంటాం. అది కొత్త పదాలు కాబట్టి కొంచెం కొత్త ఈజీగా కొత్తగా అర్థం ఉంటుంది. కావట్లేదు సార్ ఇది. ఆ, అసలు ఏవి అర్థం కావట్లేదు, శూన్యం. సాంఖ్యకారికలు అంత ఈజీగా అర్థం కావట్లేదు. ఇది 1కి 4 సార్లు చదివితే గానీ బుర్రకి ఎక్కవు సార్. పేర్లు కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. ప్రమాత, ఆ ప్రమేయం అన్ని. ఏం లేదమ్మా, ఏమీ లేదు. తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడా? ఏమీ లేదు, తెలుసుకునే ఏమీ లేదు అది కాదమ్మా. బుర్రలో. ప్రమాత ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి. తెలుసుకునేవాడికి తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంటుందా, ఉండదా? ఉంటుంది. ఉంటుంది. తెలుసుకోవటానికి ఒక ప్రాసెస్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. సో నోయర్ టు బి నోన్, నాలెడ్జ్. నాలెడ్జ్. తెలుసుకునేవాడు, తెలుసుకోవలసినది, తెలుసుకునే విధానము. ఇంతే కదండి. దీని 3 పేర్లు పెట్టుకుందాం. ఈ తెలుసుకొనుట అంటే సరిగ్గా తెలుసుకొనుట అంటే ప్రభాజ్ఞానం. తప్పులు తిప్పులుగా తెలుసుకొనుట అంటే భ్రమాజ్ఞానం. ఇప్పుడు అదే మాకు జరుగుతుంది. తప్పుగా తెలుసుకోవటం కాదు, అసలు తెలుసుకోవడమే ఎక్కడమే లేదు. అది వచ్చిన బాధ. ఎక్కుతుంది, అదే ఎక్కుతుంది. అన్ని ఎక్కుతాయి, ఎక్కకపోవడం అన్న క్వశ్చనే లేదు. కనుక తెలుసుకునేవాడికి ఒక పేరు పెట్టండి. ప్రమాత, అనండి. ప్రమాత, తెలుసుకోవలసినది ఒకటి ఉంది కదా, ప్రమేయం. దాన్ని ప్రమేయం అనండి. ఈ తెలుసుకునే విధానాన్ని ఏమనాలి? ప్రమాణం. అంతే. ఇప్పుడు ఏంటి తెలియదు అన్నారు ఇందాక నుంచి, భలే చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు నాకు తెలియదు అని అన్ని మీరేగా చెప్పారు. ఇప్పుడు ఇది మార్చి చెబుతున్నా.
జ్ఞానము కలిగించుకోదలుచుకున్నవాడు రాయటమే జ్ఞాత. లేదు దాటనే గాని ఏ జ్ఞానము అది? ప్రమాణ జ్ఞానం. జ్ఞేయం. జ్ఞేయం. జ్ఞేయం తెలుసుకునే విధానం జ్ఞానం. జ్ఞానం. అంతే. జ్ఞాత జ్ఞేయం జ్ఞానం. అంతే. ఏమండి మీకు ఇంకా కడుపులే తగిలితే నేను ₹1 ఎవడికో ఇవ్వదలుచుకున్నాను, నేను ఏమవుతాను? దాత. నేను ఇచ్చేది ఏటవుతుంది? దానం. దేయం. దేయం. ఇచ్చే ప్రాసెస్ ఏమిటవుతుంది? దానం. దానం. మీరు వాడే మాటలే కదమ్మా నిత్యము. ఓకే ఓకే. ఏమండి సరిపోయింది ఎక్కడికి లెక్క? రైట్, ముందుకెళ్దాం. కనుక ఎలాగైతే కుండకి మట్టి కారణము, అంటే కారణం కుండ కన్నా ముందు మట్టి ఉంది కాబట్టి బట్ట కన్నా ముందు తాళ్ళు నెగడు అది కారణము. నీకు ఈ ప్రమాజ్ఞానం కలగటానికి ముందు నీకు ప్రమేయం తెలియాలిగా, దానికి ఒక ప్రమాత ఉండాలిగా. కనుక అవి కారణం అని ఎందుకు అనకూడదు? అది వాడి ప్రశ్న. వాడి ప్రశ్న అది. అంటే దానికి సమాధానం చెబుతున్నారు. నాయన ప్రమాత ప్రమేయము ఉన్నా, ప్రమాత ఉన్నాడండి, తెలుసుకోవలసిన సుధగారు ఉన్నారు, తెలుసుకోవలసిన విషయం కూడా ఉన్నది. కానీ ఆ రెండు ఉన్నంత మాత్రాన ఈవిడ ప్రమాణము అప్లై చేయకపోతే ఈవిడ జ్ఞానం కలుగుతుందా? సింపుల్ అండి. మీ చేతిలో తర్క భాష పుస్తకం ఉంది, మీరు ప్రమాత, అందులో తెలుసుకోవాల్సిన విషయం ఉంది ప్రమేయము. మీరు అది చదివి తెలుసుకోకుండా ప్రమాణంగా నోటికి నేర్చుకోకపోతే అది ఏమన్నా తెలుస్తుందా? మీరు ఉన్నంత మాత్రాన ఉపయోగం ఉందా? కనుక దాన్ని కారణాలు అంటానికి కుదరదయ్యా. కనుక ప్రమని గురించి ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంయోగాదులే కారణము. అంతేగాని ప్రమాత ప్రమేయ ప్రమాణాలలో ప్రమాకి సాధకత్వము ద్వారా భేదం లేకపోయినా అని చెప్పుకొచ్చి ప్రమాత ప్రమేయములు ప్రమకి కారణము కాదు. ఇది 1 లైన్ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ మొత్తం గొడవలో ప్రశ్న వినండి, ప్రశ్న ఏమిటి? ప్రమ కన్నా ముందు ఒక ప్రమాత ఉండాలి, ప్రమ కన్నా ముందు వాడు తెలుసుకోవాల్సిన ప్రమేయం ఉండాలి. కనుక ప్రమేయమును ప్రమాతని నేను ప్రమకి కారణం అంటాను అన్నాడు. ఇక్కడ వరకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ సెంటెన్స్ వరకు? అక్కడ ఏం లేదు కానీ తర్వాత ఉంది. ఈ సెంటెన్స్ వరకు గొడవ ఉందా? లేదు. రైట్, ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నా. చిచ్చి అది అయిపోయింది, 5 నిమిషాలు వస్తున్నా మనం. చిచ్చి అది కాదు అని ఏమంటున్నాడు అంటే ప్రమాత ప్రమేయములు ప్రమ గురించి కారణములు కావు అని తేల్చాడు. ఎందుకు తేల్చాడో కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ చెప్పుకుందాం, ప్రస్తుతానికి ఇక్కడ ఆపుకుందాం. ఇక్కడితోటి ఏమైంది అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? మనకేం తెలిసిందని ఇంత చేస్తే ప్రమాకరణం ప్రమాణం అని తెలిసింది. ఏం తెలిసింది? ప్రమాకరణం ప్రమేయం. ఎవరది? ప్రమాకరణం ప్రమాణం. అనండి ఒకసారి, ప్రమాకరణం ప్రమాణం అయిపోయింది. అంచేత ఇప్పుడు ప్రమాణాలు ఎన్ని రకాలు అన్నది ప్రశ్న. తానిచ ప్రమాణాని చత్వారి తథాచ న్యాయ సూత్రం. అంటే మళ్ళీ గౌతమ న్యాయ సూత్రాల నుంచి సూత్రం చెబుతున్నాడు. ప్రత్యక్షానుమాన ఉపమానాగమాహ ప్రమాణాని ఇది. అంటే ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ గౌతమ సూత్రాల ప్రకారం? ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి? 4. అందులో మనం 2 చదువుకుంటాం. ఏమిటవి? ప్రత్యక్షం, అనుమానం చదువుకుంటాం. ఏమండి ప్రమాకరణం ప్రమాణం అనగానే కిం పునః ప్రమా అన్నాడా లేదా? కిం ఐత సిద్ధం అన్నాడా లేదా?
అన్నాడు. ఇప్పుడు తాని ప్రత్యక్ష అనుమానం అన్నప్పుడు ప్రత్యక్ష అంటే ఏమని అడగాలి వాడు? పునః ప్రత్యక్షం అని అడగాలి. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది రేపటికి పాఠం. ఇక్కడికి ఇవాళ ఆపేసుకుందాం. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఎక్కువ లోతుగా ఇప్పుడు చెప్పుకుంటే మీకు మెయిన్ స్ట్రీమ్ లో ఉండే క్లారిటీ నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ ఈ ఈ పూర్వపక్షాల సిద్ధాంతాలు ఉన్నాయే వాటి మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా అలా 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 చెప్పి తప్పించండి. మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తే పర్వాలేదు వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనుకున్నప్పుడు అప్పుడు అవి మళ్ళీ కావాలంటే చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనం ప్రత్యక్షంలోకి దూకుతున్నాం. ఎప్పుడు? రేపు. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం.